ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఉదయకాలపు కృపావాక్యంలోనికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. రాత్రి అందయు దేవుడు తన విశ్వస్యత మన కొరకు చూపించారు. మనం ఈ ఉదయమున లేచి దేవుని స్తుతించదగినట్లు, దేవుని వాక్యమును ధ్యానించదగినట్లు ఆయన కృప మన మీద చూపించినందుకు మనం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. తలలు వంచి ఒక నిమిషం మనము ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, ఒక్క దినం కూడా మా జీవితంలో దానముగా నీవు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. రాత్రి కలుగు భయమునకైనను పగటివేళ సంచరించు బాణమునకైనను నీ భయపడము అని చెప్పిన దేవ, రాత్రి అగ్నిష్టంభమై మాకు తోడుగా ఉండి కాపాడి ఉదయం చూడగలిగినట్లు ఆయుష్ను పొడిగించి మంచం నుండి లేవనెత్తిన దేవానికి స్తోత్రం. ప్రభు, ఈ దినమందు నీ కృప మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించుమని కోరుచుంటున్నాం. మాతో మాట్లాడండి, ధైర్యపరచండి, బలపరచండి. ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ బాగున్నారని నమ్ముచున్నాను. ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడాలని మనం ఆశ కలిగి దేవుని ఎదుట ప్రార్థనతో వేచి ఉన్నట్లయితే నిశ్చయముగా ప్రభు మనల్ని ధైర్యపరిచే దేవుడవై ఉంటున్నారు. చాలామంది మానవులు అనేకమైన పనులు ప్రారంభించి నిరాశ చెంది వేదనతో ఓటమి అనుభవిస్తూ అనేకమైన ఎక్స్పెక్టేషన్స్తో కూడి ప్రారంభించిన అనేక పనులు బిగ్ జీరోగా మారి జీవితం నిరాశ చెంది ముందుకు వెళ్ళడానికి మార్గం లేక ఇబ్బంది పడుచున్నప్పుడు ఈ ఉదయమున దావీదు మహారాజు ప్రార్థించిన ఒక ప్రార్థన మన ప్రార్థనగా మారాలి. ఆ ప్రార్థన ఏమిటి అంటే, కీర్తన పుస్తకం 27వ అధ్యాయం 11వ వచనములో తనిలా ప్రార్థించుచున్నాడు. యెహోవా, నా మార్గము నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గము నన్ను నడిపించుము. స్తోత్రం. హల్లెలూయా. ఆ భక్తుడు ప్రార్థనలో దేవుని కోరుకున్నది ఒకటే, యెహోవా, నా మార్గము నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమును నన్ను నడిపింపుము. ఈ ఉదయమున మార్గములన్నీ మూయబడిన వారై ఎట్లా ఈ సమస్య నుండి బయటపడాలని తెలియని వేదనకరమైనటువంటి అనుభవాలతో నలిగిపోయి వచనం వింటున్నటువంటి నా ప్రియమిత్రమా, నీ జీవితంలో మార్గములను సరళం చేయువాడు ఆయనే ప్రభు అయిన క్రీస్తు. నీవు ప్రారంభించినదన్నీ పరాజయం అయిపోయి ఏమీ చేతులలో మిగిలలేక వేదనతో అల్లాడుచున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఉదయమున నీతోనే మాట్లాడుచున్నాడు. ఆయన మార్గం సరళం చేస్తాడు. అపవాది ఎల్లప్పుడూ కోరుచున్నది ఒకటే, నీ పరాజయం కోరుచున్నటువంటి వారి ఎదుట నీ కొరకు మార్గం సరళం చేయు దేవుడవు ఆయనే. భక్తుడు అలా 27వ అధ్యాయములో ఒక ప్రార్థనగా దేవునికి మొరపెట్టుచుండగా ఆ మొరకు జవాబుగా 32వ కీర్తన 8వ వచనములోనికి మనం వచ్చినట్లయితే, నీకు ఉపదేశమును చేసెదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను అని అనేను. స్తోత్రం. హల్లెలూయా. భక్తుడు ప్రార్థించాడు, యెహోవా, నా మార్గము నాకు బోధింపుము. అందుకే 32వ వచనములో అధ్యాయములో 8వ వచనం, నీకు ఉపదేశము చేసెదను, నీ నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. హల్లెలూయా. ఎంత మంచి దేవుడవండి. ఈ ఉదయమున మనం ధ్యానం చేయించున్నటువంటి ప్రభు ఇబ్బందులలో, ఇరుకాటముల మధ్యలో మార్గం సరళం చేయడానికి నీతో కూడా నిలబడుచున్నటువంటి దేవుడవే. నీ ప్రతి ప్రార్థనలను ఆలకించి వాటికి జవాబు ఇవ్వగలిగిన దేవుడవు ఆయన మాత్రమే. చాలామంది స్వయశక్తితోనూ స్వయ సామర్థ్యంతోనూ వారికి ఉన్నటువంటి బలగమును బట్టియో వారికి ఉన్నటువంటి అధికారములను బట్టియో స్వయాన వారు ప్రయత్నములు చేస్తూ పనులు ప్రారంభించి
నేను చేసుకుంటే సఫలమవుతుందని దేవుని వైపు ఆధారపడకుండా స్వయాన వారు చేస్తూ 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 చివరికి పెద్ద బావి తవ్వి అందులో పడిపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. అలా పడినప్పుడు మాత్రమే వారు పైకి చూస్తారు. లోతైన బావిలో పడి పైకి చూస్తే ఏం కనిపిస్తుందండి? ఆకాశం మాత్రమే నీకు కనిపిస్తుంది. అప్పుడు నీ గుర్తుంచుకోవాలి, ఆకాశమును, భూమిని, సముద్రమును నిర్మించిన ఒక దేవుడు ఉండేను, నీవు అతన్ని మర్చిపోయారు. నా ప్రియమిత్రమా, పనులు చేయాలి. ఏ పనులైనా నీ చేయాల్సినదే. పనులు చేయు వారికి దేవుడు ఎల్లప్పుడూ తోడు నిలబడతాడు. నీ చేయుచున్న పనులలో ప్రథమ స్థానం దేవునికిచ్చి, దేవా నేను ఈ పని ప్రారంభం చేయబోతున్నాను, నన్ను దీవించండి, కరుణించండి, అవసరమైన జ్ఞానం దయచేయండి, మార్గమును సరళం చేయండి అని ప్రార్థనాపూర్వకమైనటువంటి పనులు నీ ప్రారంభిస్తే ఖచ్చితంగా దేవుడు వాటిని నెరవేర్చుతాడు. దేవుడు లేకుండా నీ చేయుచున్న పనులు పరాజయం అయిపోయి ఈరోజు నీవు నిరాశలో లేదా? నీ దేవుని వాక్యం ఎరిగిన వ్యక్తి అయి ఉండొచ్చు, దేవుని తెలుసుకున్న వ్యక్తి అయి నీ ఉండొచ్చు, నీకు పారంపర్యం చెప్పడానికి చాలా ఉండొచ్చు. బట్ నీవు నీ స్వయ శక్తి మీద ఆధారపడినప్పుడే దేవుడు నీకు దూరం అయ్యారు. నీవెప్పుడైతే దేవునితో కలిసి ఉండి చేయగలమో ప్రతిదీ నీకు విజయవంతంగా దేవుడు మార్చేస్తాడు. దేవుని యొక్క అభిషేకమునకును దేవుని సాన్నిధ్యమునకు దూరమై ఉండి నీవు ఏది చేసినా నీకు జీరో మాత్రమే జవాబుగా మారుతున్నప్పుడు దేవుని కృపలో నీ నిలబడి చేయుచున్న ప్రతి పనులను, చిన్న పనులను కూడా విశాలపరచగలిగిన అద్భుతకరుడైన దేవుడు ఈ ఉదయం మనతో కూడా ఉన్నాడు. అందుకే సామెతలలో పుస్తక 14వ అధ్యాయం 12వ వచనం ఇలా సెలవిచ్చుచున్నాడు, ఒకరి ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే అందుకు అది మరణమునకు త్రోవ తీసును. స్తోత్రం, హల్లెలూయా. ఎంత అద్భుతకరమైనటువంటి వచనం. నీ మానుషికమైన ఆలోచనలో, నీ ఫ్రెండ్స్ ఇచ్చే ఆలోచనలో నీవు నడుచుచున్నప్పుడు నీ ఎదుట ఆ మార్గం సరి అయినదిగా నీకు కనబడును. కొందరు సమస్యల నుండి బయటపడడానికి త్రాగుడనే బానిసత్వపు శక్తికి లొంగిపోతాడు. ఫ్రెండ్స్తో కలిసి చిన్నగా మొదలు పెట్టుకున్నటువంటి ఆ అలవాటు చివరిగా తన ప్రాణం తీసే వరకు అది ప్రమాదకరముగా మార్చబడుతుంది. కొద్ది నిమిషాల యొక్క సుఖ సంతోషం కొరకు, ఆనందం కొరకు నీవు స్వయాన కనిపెట్టుచున్నటువంటి మార్గములు చివరిగా భయంకరమైన విపత్తులోనికి, మరణములోనికి నిన్ను నెట్టివేయుచున్నప్పుడు ఈ దినమందు ప్రభు ఉదయకాల సమయం నీతో మాట్లాడుచున్నాడు. నిత్యమైన ప్రేమతో నిన్ను కనిపెట్టిన దేవుడు నీ కొరకు మార్గం సరళం చేసేది మరణానికి కాదు, మరణములో లొంగిపోవాల్సిన, పరాజయ భయములో తారుమారైపోవాల్సిన నీ కొరకు ఒక నిత్య రాజ్యమును తయారు చేసి అందులో నీ ప్రవేశించాలని చెప్పి దేవుడు నీకు మార్గం సరళం చేశాడు. దేవుడు చేయుచున్న మార్గములలో దేవుని కావలి ఎల్లప్పుడూ నీ కోసం ఉంటుందండి. దేవుడు నడిపించు మార్గములో మనకు తెలుసు, ఐగుప్తు దేశములో బానిసలు అయిపోయినటువంటి తన ప్రజలను విడిపించిన దేవుడు వారికి పగల్ మేఘ స్తంభమై తోడుగా వచ్చారు, రాత్రి అగ్నిస్తంభమై వారికి తోడుగా వచ్చారు. అవునా కదా? అవును. వారికి నీళ్ళనిచ్చారు, వారికి దూపును ఆర్పి వారి ఆకలిని తీర్చి వారికి సమాధానమిచ్చి వారితో కూడా నడిచిన దేవుడు వారి శ్రమలలో కూడా వారిని ఆదుకున్నారు. స్తోత్రం. మీరు అనుకున్నారా, ఆ దేవుడు వారికి తోడుగా ఉన్నప్పుడు ఎందుకు ఈ ఎర్ర సముద్రం అని? ప్రైజ్ ద లార్డ్. దేవుడు పెట్టినటువంటి ఆ రూట్ మ్యాప్లో ఇవన్నీ ఉండనండి. దేవుడు పెట్టిన రూట్ మ్యాప్లో వారికి దూపు గలదని, వారికి ఆహారం వారు కోరుతారని, ఎక్కడ పలానా చోటకు వారు వచ్చినప్పుడు వారికి దాహం అవుతుందని, పలానా చోటకు వచ్చినప్పుడు వారి ఆకలితో అల్లాడిపోతుందని, పలానా చోటకు వచ్చినప్పుడు వారికి మాంసం కావాలని వారు కోరుతారని, ఇవన్నీ దేవునికి ముందే తెలుసు. వారు వెళ్ళుచున్న మార్గంలో ఈ ఎర్ర సముద్రం కూడా దేవుడే ఏర్పరచి పెట్టారు.
ఎందుకు తెలుసా? దేవుని ప్రేమ వారికి ఎంతగా వారు అనుభవించగలడో అని రుజువుపరచడానికి ఇవన్నీ రూటుమాపుగా చేశారు. ఈరోజు ఒకవేళ నీవు ఇబ్బందుల కొండు వెళ్ళుచున్నప్పుడు ఇదే నా దేవుని ప్రేమ అని ప్రశ్నిస్తున్నటువంటి ఒక వ్యక్తిగా నీవు ఉండొచ్చు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులారా, నీకు తెలియనిదై దేవునికి తెలిసినదై కొన్ని విషయాలు ఉన్నాయి. దేవునికి నీ మీద తెలిసిన కొన్ని విషయాలు ఉన్నాయి, నీ కంటికి మరుగైన కొన్ని విషయాలు ఉన్నాయి. కానీ దేవుని ఎదుట సగదము నగ్నమై ఉంటుందని బైబిల్ తెలియచేస్తున్నారు. ఆయన నిన్ను పిలిచినప్పుడే నీవే మార్గముకుంటూ వెళ్ళాలో దేవుడు వాటిని ప్లాన్ చేశారు. ఆ రూట్ మాపులోనే నీవు వెళ్ళుచున్నావు. ఎప్పుడైతే కరువు కష్టం వస్తుందో అక్కడ ఎక్కువగా దేవుని ప్రేమ నిన్ను ఆదుకుండదండి. హల్లెలూయా. ఎర్ర సముద్రమును దాటుచున్నప్పుడు వారిలో ఉన్న ఆనందం అది విభిన్నమైనదే, వ్యత్యస్తమైనదే. కారణం అరణ్యములో ప్రయాణించి అసహ్యమై నిరాశ చెంది ఆ అరణ్యములో ఉన్న దృశ్యములు మాత్రం చూసి విసుగు చెందిన వారిని విందైన దృశ్యములు చూపించడానికి దేవుడు ఆ లోతునకు నడిపించాడు. స్తోత్రం, హల్లెలూయా. సముద్రం చూసి భయపడినటువంటి ప్రజలను సముద్ర మధ్యలో నుండి నడిపించి సముద్రం లోపల ఉన్న వ్యత్యస్తమైన దృశ్యములను చూపించి అరణ్యములో వారు అనుభవించిన మానసికమైన ఒత్తిడుల నుండి ఒక ఆనందకరమైన అనుభవాలను సృజించడానికే దేవుడు వారిని ఆ ఎర్ర సముద్రమును దాటించినారు. ఎర్ర సముద్రం దాటుచున్నప్పుడు వారి ఆనందముతో సంతోషముతో, ఎందుకంటే వారు కని విని ఎరగలేని అద్భుతకరమైనటువంటి దృశ్యములండి. ఒక మంచి అక్వేరియం దగ్గర నిలబడుచున్నప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఎంత ఆనందిస్తున్నారో అలాగనే వారి ఆనందముతో సంతోషముతో చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధాప్యం గల వారి వరకు ఆ సముద్ర లోపల ఉన్న దృశ్యములను చూశారు, జల జంతువులను చూశారు. ఇవన్నీ వారిలో మరవలేని ఆనందకరమైన అనుభవముగా మారింది. గత సంవత్సరములు అరణ్యములో నడిచినటువంటి ఆ అలజడ తొలగిపోవడానికి ఈ ఎర్ర సముద్రం కారణముగా మారినట్లయితే నా ప్రియమిత్రమగా నీ జీవితంలో ఈ రోజు వరకు నీ కలిగి ఉన్నటువంటి ప్రతి సమస్యల నుండి, శ్రమల నుండి నేను విడిపించి ఆనందదాయకమైన అనుభవాలను నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ తరముల విషయములలో, నీ వ్యాపారం విషయములలో, నీ పాడి పంటల విషయములలో చేయుటకు ఆయన సమృద్ధుడవై ఉన్నాడు. ఏ విషయములలో నిరాశ చెంది నేను ప్రభువును నమ్ముకున్నప్పటి నుండి నా జీవితంలో ఇది వెంటాడుతుంది అని అనుకుంటున్నావో, ఎర్ర సముద్రం ఒక్క విషయంలో సాక్ష్యముగా మారింది. ఏమిటి తెలుసా? తరచుగా తను పీడించిన, తరచుగా తను వెంబడించిన, తరచుగా వారిని బానిసులుగా మార్చి వారిని పీడించినటువంటి ఫరో సైన్యపు శక్తిని ఇక ఎన్నడూ తిరిగి చూడకుండా ఎర్ర సముద్రం వారిని ముంచివేయ తగినట్లు దేవుడు కార్యం చేశాడు. ఈరోజు నీవు అనుభవించుచున్న శ్రమల మధ్యలో దేవుడు నీ కొరకు మార్గం సరళం చేయు దేవుడవై ఉన్నారు. దేవుని కొరకు నీవు అడిగిన తర్వాత ఆయన నడిపించు మార్గంలో నీ నడిచినప్పుడు ఎదురగుచున్న ప్రతి సమస్యలలో ఆయన హస్తం నిన్ను కాపాడదగినదై, లేవనెత్తదగినదై ఉంటుంది. హల్లెలూయా. అందుకే కీర్తన పుస్తకం 37వ అధ్యాయం 5వ వచనం, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. స్తోత్రం, హల్లెలూయా. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును అని బైబిల్లో ఉంటుంది. ఇశ్రాయేల్ ప్రజల కొరకు వారి ప్రయాణములలో సమస్తం నెరవేర్చిన ఒక దేవుడు ఉన్నారండి. వారు కని విని ఎరగలేని శ్రేష్టమైనది దేవుడు వారికి అనుగ్రహించాడు. యోసెఫ్ యొక్క జీవిత ప్రయాణంలో ప్రభును ప్రేమించాడు, దేవుని ప్రేమించాడు, దేవుని ఆజ్ఞలను అనుసరించాడు, ప్రార్థనాపరుడై జీవించినాడు. కానీ తన మార్గములో ఎండిన బాయి వచ్చినప్పుడు, చెరసాల కలిగినప్పుడు, నేరారోపణములు నిందలు తన మీద మోపబడినప్పుడు ఆ ప్రయాణములో యోసెఫ్ తారుమారు కాలేదు. కారణం యోసెఫ్ యొక్క జీవితానికి ఒక రూట్ మ్యాప్ను తయారు చేసిన దేవుడు ఆ శ్రమలన్నిటిలో
అతన్ని నూతనపరచి, హల్లెలూయా, ధైర్యపరచి, దేవుని ప్రేమ ఏంటిదో చూపించి, తనకు దేవుడిచ్చినటువంటి అద్భుతకరమైన కళలను నెరవేర్చగలిగినట్లు. నా ప్రియమిత్రమా, ఈరోజు నీవు అనుభవించుచున్న వేదన ఇదేదో నిన్ను పాడు చేయడానికి కాదు. ఆ శ్రమల మధ్యలో నా ప్రియ మిత్రమా, నా మాటలు వింటున్నటువంటి తల్లిదండ్రులారా, అక్కచెల్లెలారా, అన్నతమ్ముడులారా, సహోదరులారా, మీతో దేవుడు మాట్లాడుచున్నాడు. నీవు ఈరోజు అనుభవించుచున్నటువంటి శ్రమల మధ్యలో దేవుడు నిన్ను నూతనపరచుచున్నాడు. దేవునికి నీకు మధ్యలో ఉన్నటువంటి బంధమును దేవుడు దృఢపరచుచున్నారు. స్తోత్రం, హల్లెలూయా. యోసేపుని ఒక్కసారి మీరు తిరిగి చూడండి. అన్నదమ్ములు వదిలేశారు, అన్నయ్యలు వదిలేశారు, తల్లిదండ్రులు వదిలేశారు. ఎక్కడ పోయిందో ఏమో ఎవరికి తెలియని స్థలంలో నేనున్నాను అని చెప్పిన దేవుడు ఎండిన బావిలో యోసేపుతో కూడా నిలబడ్డాడు. పొతిఫెర భవనములో యోసేపుతో కూడా దేవుడు నిలబడ్డాడు. ఏ పాపం చేయనీయకుండా, ఏ నేరం చేయనీయకుండా దేవుని ప్రశంసతను అనుభవించగలిగారు. చెరసాలలో బంధనస్థుడై ఉన్నటువంటి సమయంలో తోటి ఖైదీలు కూడా వారు చేసిన నేరములకు తగిన శిక్ష పొంది వారు బయటికి వెళ్ళిపోయారు. కానీ యోసేపు ఏ నేరం చేయని వాడై చెరసాలలో ఇంగను దాగి ఉండుండగా దేవుడు చెప్పుచున్న మాటలలో అతన్ని నిలబెట్టడానికి దేవుడు అనుమతి ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైన సమయం. ప్రార్థన మానేయలేదు, దేవుని మీద ఉన్న విశ్వాసం మానేయలేదు. దేవుడు నడిపించు మార్గం ఎల్లప్పుడూ ఆయన చేతిలో సురక్షితముగా ఉంటుంది. నీవు నేను స్వయాన ఒక మార్గంలో నడవడానికి ప్రయత్నం చేస్తే ఆ ప్రయాణం యొక్క అందు మరణములోనికి చేరుతుందని బైబిల్ మనకు నేర్పించాడు. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే అందుకు అది మరణమునకు త్రోవ తీసును. స్తోత్రం. కొద్ది నిమిషాలు, కొద్ది నేరం, కొంచెంసేపు సమయం ఆనందించడానికి, సంతోషించడానికి తగినట్టు నీవేర్పరచుచున్న వ్యక్తిపరమైన ఆలోచనతో నీవేర్పరచుకున్నటువంటి సంతోషం చివరిగా నిన్ను మరణంలోనికి నడిపించుతున్నప్పుడు ఎల్లప్పుడూ సంతోషించగలిగిన ఏక స్థలం దేవుని వచనం ఎదుట, దేవుని ఆత్మ ఎదుట, దేవుని వాక్యము ఎదుట. హల్లెలూయా. ఆ వచనమును నీ సంతోషముగా స్వీకరించగలిగినట్లయితే, ఆ వచనములో నిలకడగా నీ నిలబడగలిగినట్లయితే, ఆయన ఆజ్ఞలను అనుసరించు వారై, హల్లెలూయా, ఆయన కట్టడలను పాటించు దేవుని కృపలో నడిచినట్లయితే నిత్యద వరకు సంతోషమును వదిలిపెట్టకుండా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఈ లోకం ఇచ్చే సంతోషం, సమాధానం తాత్కాలికమైనదేనండి. కానీ దేవుడిచ్చు సంతోషము, సమాధానము శాశ్వతమైనదై ఉంటుంది. ఈ ఉదయకాల సమయం నాతో కూడా, లేదా భక్తుడైన దావీదు మహారాజుతో కూడా ఇలా ప్రార్థించండి. యెహోవా, నా మార్గము నాకు బోధింపుము. ఎటు వెళ్ళాలని తెలియని శ్రమలలో, సమస్యలలో ఇరుకిపోయి దారి తప్పినటువంటి మార్గములో ఈరోజు నీవు ఉన్నట్లయితే ఇప్పుడే ఈ ఉదయమున నీవు ప్రార్థించండి. దేవా, నా మార్గం నాకు బోధింపుము. నీ వెళ్ళుచున్న మార్గములో పొంచి ఉన్నటువంటి పైశాచికమైన శక్తులు, మానుషిక శక్తులు నీ అందు చూడడానికి ఎదురు చూచుచున్నప్పుడు వాటి మధ్య నుండి నిన్ను మార్గం సరళం చేస్తూ అవతల తీరమునకు నడిపించగలిగిన సమర్థుడమైనటువంటి ఒక ప్రభు ఈ ఉదయకాల సమయం మనతో కూడా ఉన్నాడు. అందుకే నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసినటువంటి మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. స్తోత్రం. దేవుని ఆలోచన చేసుకొని, దేవుని ఆలోచన చెప్పున, దైవ సేవకుల ఆలోచన చెప్పున, దేవుని వాక్యం యొక్క ఆలోచనలు తెలుసుకొని నడుచుచున్నటువంటి వారికి సమృద్ధి ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఈ ఉదయం నాతో కూడా ప్రార్థన చేయగలడా? నీ హృదయమును ప్రభు కొరకు సమర్పించండి. నేనేది చేసినా పరాజయమని అనుకున్నటువంటి నీ జీవితాన్ని శోభనగరమైన, పరిపూర్ణత కలిగినదై మార్చుటకు ప్రభు సమర్థుడవై ఉన్నాడు. మనం తలలు వంచి ప్రార్థిస్తాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, నాతో కూడా వచనం విని ఏక మనస్సు కలిగి ఈ భూమి మీద దేవా మేము ప్రార్థన చేయుచున్న ప్రియులను బట్టి కూడా స్తోత్రం. దేవా, నీ మార్గం మాకు నేర్పుము. స్వయాన అనేక మార్గములను చూచి వెళ్ళినటువంటి వారు చాలామంది నిరాశలై, చాలామంది
పడిపోయిన స్థితిలో ఉండుండగా నీవు మాకు మార్గం నేర్పించే దేవుడవై ఉన్నారయ్యా. నీ కృపతో మమ్మల్ని నడిపించండి, నీ ఆత్మతో మమ్మల్ని నడిపించండి, నీ సాన్నిధ్యముతో మమ్మల్ని నడిపించండి, నీ శక్తిని మాకు దయచేయండి, నీ ప్రేమలో మమ్మల్ని వర్ధుల చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. పరమ తండ్రి, నీ గొప్ప దేవుడవయ్యా, నీ సమాధానకర్తయగు దేవుడవు, నీ ఆదరణకర్త అయిన దేవుడవు, నీ బలమిచ్చు దేవుడవై ఉన్నందుకు స్తోత్రం. కృపచూపువాడా, నీ సాన్నిధ్యముతో నిలబెట్టయ్యా, నీ సమాధానమును దయచేయి తండ్రి, నీ శక్తిని మాకు కుమరించు ప్రభువా. ఈ ఉదయమున ఎట్టు వెళ్ళాలని తెలియక ఇబ్బందులతో, ఇరుకాటములతో, కుటుంబ సమస్యలతో, అనారోగ్యములతో, అప్పుల బాధలతో దేవా నెట్టూర్పులు విడుచుచున్నటువంటి ప్రియులను నీ చేతికి అప్పగిస్తుంటున్నాం. ఈ దినమందు వారి వ్యాపారములు దీవింపబడ్డదురుగాక, వారి ప్రయాణములు కాపాడబడ్డదురుగాక, వారి ప్రారంభించు పనులు సఫలపరచబడ్డదురుగాక, వారి తరముల భవిష్యత్తు దీవింపబడ్డదురుగాక. దేవా సమస్త విషయంలో నీ వారికి తోడుగా ఉండండి. ఇల్లు నిర్మించువారు దేవా, వివిధమైనటువంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నటువంటి వారు ఉన్నారు, వారందరినీ దీవించండి ప్రభు. ఏ పనులలో ఉండి కూడా ప్రార్థన కోరుతున్నారో వారందరికీ మేలు కలిగింప చేయగలిగిన దేవుడవై నీవు ఉన్నందుకు స్తోత్రం. పరమ తండ్రి, నీ కృపచేత నింపి ఆదరించి బలపరచుమని ప్రభునామమున ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు ఈ ఉదయకాల సమయం మీ అందరి ఎడల నూతన మార్గములను సరళం చేయునుగాక. ఇటువంటి వ్యత్యస్తమైన సందేశం రోజు మీకు దొరకాలని మీరు ఆశించినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ వచ్చండి. మీ ప్రార్థనలు, మీ నిర్దేశములను మాకు తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ తరములను సమృద్ధిగా దీవించి ఈ దినమందు తన యొక్క విస్తారమైన రెక్కల క్రింద కాచి కాపాడును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.